హాయ్ అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. ప్రతి వారంలాగే ఈ వారం ఈనాడు మ్యాగజైన్లోని 10 కేజీ పూర్తి చేశాను. అలాగే పోయిన వారం అడిగిన ప్రశ్నలకి సమాధానాలు ఈ వీడియో చివరిలో చెప్తాను. ఇంకా ఈ వారం 10 కేజీ ఆధారాల సమాధానాలు చెప్తాను, చూడండి. మొదటగా అడ్డం ఆధారాల సమాధానాలు చెప్తాను. 1, శ్రావణం తర్వాత వచ్చే తెలుగు మాసం అంటే భాద్రపదం. 4, బాణుడు రచించిన గద్య కావ్యం అంటే కాదంబరి. 6, అభిలాష లేదా కోరిక అంటే ఆశ. 8, వదాన్యుడిలో సగం నాగావళిలో సగం కలిపితే వాచాలత్వం అంటే వదావళి. 10, అడ్డం మారుతూ లక్ష్యం లేదా ధ్యేయం. అడ్డం 6, ఆశ కదా, ధ్యేయం అంటే ఆశయం, ఒక అక్షరం కాబట్టి యం. 11, రత్నం అంటే రతనం. 13, మహాపాపం అంటే పాతకం. 15, దూది చుట్ట లేదా తేలిక అనుకున్నది కష్టంగా మారితే. ఖాళీ ఇచ్చారు, మేకు అయింది అనడం రివాజు అంటే ఏకు మేకు అయింది అంటాం కదా, ఏకు ఆన్సర్. 16, రథాన్ని అధిరోహించిన వాడు అటు నుంచి అంటే రథి. ఇది తప్పైతే వచ్చే వారం వీడియోలో చెప్తాను. 17, అగ్నిదేవుడు అంటే అనలుడు. 19, చెడ్డవాడు అంటే దుర్జనుడు. 20, వంతెన అంటే వారధి. 21, కొంగ అంటే బకం. 22, జుట్టు లేదా కొవ్వు అంటే వేణి. ఇది కూడా నాకు డౌట్, ఒకవేళ తప్పైతే వచ్చే వారం వీడియోలో చెప్తాను. 23, రాశి లేదా పోగు అంటే కుబ్బ. 24, ఏనుగు అంటే కరి. 27, వంట చేయు అంటే వండు. 28, కెరటం అంటే అల. 29, సోమవారం అంటే ఇందువారం. 31, నగార లేదా దుందుభి అంటే ఢంక. 32, ఆంధ్ర రాష్ట్ర రాజధాని అంటే అమరావతి. 35, యమలోకం అంటే యమపురి. 36, అతివ అంటే అంగన. 38, అసలు కాదు, జిరాక్స్ అంటే నకలు. 40, రూపాయలు అంటే రూకలు. 42, ఇల్లు అంటే కొంప. 43, క్రోధం అంటే కోపం. 44, అబద్ధం అంటే కళ్ళ. 45, బాణం అంటే శరం. 46, సామాగ్రి అంటే సరంజామా. 47, కొంచెం లేదా అల్పం అంటే లేశం. ఇది కూడా డౌట్, ఒకవేళ తప్పైతే వచ్చే వారం వీడియోలో చెప్తాను. 48, కలప లేదా దుంగ అంటే కొయ్య. 49, అడ్డం 10తో మర లేదా మెషిన్. అడ్డం 10 ఎం అని రాసాం కదా, మెషిన్ అంటే యంత్రం, ఒక అక్షరం కాబట్టి త్రం. ఇప్పుడు నిలువు ఆధారాలు సమాధానాలు చెప్తాను. 1, గంగా నది అంటే భాగీరథి. 2, గాలి అంటే పవనం. 3, దాదాగిరి అంటే దందా. 4, కలకత్తాలోని దుర్గామాత అంటే కాళీ. 5, బెత్తం లేదా కర్ర అంటే బడిత. బడిత పూజ చేయాలి వీడికి అంటుంటారు కదా, బడిత. 7, శివుడు అంటే శశాంకుడు. 9, అన్న భార్య అంటే వదిన. 12, పులిసిన గంజి అంటే తరవాణి. ఇది కూడా డౌటే, ఒకవేళ తప్పైతే వచ్చే వారం వీడియోలో చెప్తాను. 13, చెడు లేదా గానం చేయు అంటే పాడు. 14, బంతి అంటే కందుకం. ఇది ఇంతకుముందు 10 కేజీలో కూడా వచ్చింది. 15, గజం అంటే ఏనుగు. 17, ఆధిక్యం కలిగిన వాడు అంటే అధికుడు. 18, తలకిందులైన అంగుళి. దీనికి సమాధానం తెలియలేదు. 21, గిరిగీసిన ప్రదేశం లేదా హద్దు అంటే బరి. 22, దెబ్బ లేదా ఘాతం అంటే వేటు. 24, అతిసార వ్యాధి అంటే కలరా. 25, ఇరుకు దారి లేదా సన్నని గల్లీ అంటే సందు. 26, దండ లేదా హారం. దీనికి సమాధానం తెలియలేదు.
27 రుచిలో ఈ కూరగాయకు సాటి లేదంటారు. బహువచనం అంటే వంకాయలు. 28 పొందిక లేదా కుదిరిక అంటే అమరిక. 29 స్త్రీ అంటే ఇంతి. 30 చేపలలో ఒక రకం అంటే వాలుగా. 32 అపూర్వం అంటే అపురూపం. 33 వేగం అంటే వడి. 34 పిల్ల లేదా బిడ్డ అంటే కూన. 36 కురుక్షేత్ర యుద్ధంలో పడిపోయాక భీష్ముడు దేనిపై విశ్రమించాడు అంటే అంపశయ్య. 37 జంబుకం అంటే నక్క. 39 పరిమళం కలిగిన లేత ఎరుపు రంగు కలువ. దీనికి సరిపోయే సమాధానం తెలియలేదు. 41 అనుమానాలు తలకిందులుగా అంటే శంకర్లు. 43 చాలా కాలం స్పృహ లేని స్థితి అంటే కోమా. ఇవి ఈ వారం ఈనాడు మ్యాగజైన్లోని పదకేలి అధరాల సమాధానాలు. ఇక్కడ కనిపిస్తుంది చూడండి, మొత్తం రాశాను. ఖాళీగా కనిపిస్తున్న గల్లు నాకు తెలియనివి. ఆ ప్రశ్నలన్నీ ఒక దగ్గర రాసి చదువుతాను. అలాగే పోయిన వారం రాసిన పదకేలిలో తప్పులున్నవి అలాగే తెలియని ప్రశ్నలు ఉన్నాయి కదా, వాటికి సమాధానాలు చెప్తాను చూడండి. ఇదండి తెలియని ప్రశ్నల ఆధారాలను రాశాను కదా, వీటికి సమాధానాలు చదువుతాను చూడండి. మొదటి దానికి పనమంతుడు ఖాళీ ఇచ్చారు, ఖాళీలో పందిరి అని రాయాలి. పందిరి వేస్తే కుక్క కాలు తగిలి పడిపోయింది అనే సామెత. ధనం అంటే పైకం. వృత్తాంతం అంటే ఉదంతం. 6 బురద అంటే పంకం. 7 ఉన్మాదం అంటే రిమ్మ. 33 అయస్కాంతం అంటే సూదంటూ రాయి. అయస్కాంతంని ఇలా కూడా అంటారంట, నాకైతే తెలీదు, ఇప్పుడే తెలిసింది. ఇంకా ఇవన్నీ నాకు తెలియనివి అని చెప్పాను కదా. ఇప్పుడు పోయిన వారం పదకేలిలో తప్పగా రాసినవి చెప్తానని చెప్పానుగా, చూడండి. 20 జూలైవ తారీఖు నాటిది. నిలువు పిశాచాలు చేసే పనిని ఇలా చీత్కరిస్తారు అంటే నేను అరాచకం అని రాశాను, కానీ పైశాచికం సరైన సమాధానం. అడ్డం 14 శివ, నేను హర అని రాశాను, అది కూడా రాయొచ్చు, కాకపోతే ఇక్కడ ఈశా అని సరిపోతుంది. 19 మందమారుతం, చల్లగాలి అని రాశాను, కానీ చిరుగాలి అని సరైన సమాధానం. ఇవి తప్పుగా రాసినవి. అలాగే ఈ వారం తెలియని ప్రశ్నలన్నీ ఇక్కడ రాశాను చూడండి. 18 తలకిందులైన అంగుళి. 26 దండ లేదా హారం. 39 పరిమళం కలిగిన లేత ఎరుపు రంగు కలువ. వీటిలో వేటికైనా మీకు సమాధానాలు తెలిస్తే కామెంట్లో చెప్పండి, లేదంటే నేను వచ్చే వారం వీడియోలో చెప్తాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరో వీడియోలో కలుద్దాం.